హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈరోజు ఈ వీడియోలో ఏపీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పేపర్ని పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత ప్రధానంగా మైనస్ మార్కులు అనే అంశం దీంట్లో ముడిపడి ఉంది. ప్రతి 3 మార్కులకు ఒక మార్కు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా గెజ్ చేసి పెట్టేది ఏముండదు. గెజ్ చేసి పెట్టినప్పుడు దాదాపుగా మళ్ళీ ఆడికాడికి పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అక్యురసీ తోటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో రాణించే అవకాశం ఉంటుంది. ఇంకా విషయంలోకి వెళ్తే పార్ట్ 2 ప్రధానంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, ఏపీ యాక్ట్కి సంబంధించిన అంశాలు, మెంటల్ అబిలిటీకి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా పార్ట్ 2 పాలిటీ హిస్టరీ, పార్ట్ 2 ఎకానమీ అంశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఓవరాల్గా దీనికి ప్లస్ వచ్చేసి పార్ట్ బిని ఎవరైతే క్షుణ్ణంగా బాగా తరువుగా చెక్ చేసారో వాళ్ళు మైనస్ ఉన్నప్పటికి కూడా దాదాపుగా ఎక్స్ట్రాడినరీ స్కోర్లుగా వచ్చేసి 35 వరకు రాబట్టే అవకాశం ఉంటుంది. పార్ట్ బిలో మైనస్ మార్కులు పోను 35 మార్కులు రాబట్టే అవకాశం ఉంటుంది. పార్ట్ ఏలో మాత్రం 21 మార్కులు వస్తే మాత్రం ఎక్కువగా చెప్పుకోవచ్చు. పార్ట్ ఏలో 21 మార్కు వస్తే ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా పార్ట్ సి వచ్చేసి ఎకానమీలో 25 నుంచి 30 మార్కులు చేస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. 25 నుంచి 30 మార్కులు చేస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. పేపర్ విషయంలో కొంత ఈజీగా అనిపించినప్పటికీ ఇది ఉండడమే మైనస్ మార్కులు కాబట్టి కొంత లెంతీ క్వశ్చన్లు కూడా అక్కడక్కడ కనిపించడం జరిగింది. మనం ఎగ్జామినేషన్ వాతావరణంలో చూసినంతగా ఎక్స్పెక్టేషన్స్ బయటికి వచ్చిన తర్వాత ఉండవు. ఎగ్జామినేషన్ వాతావరణంలో ప్రతి క్వశ్చన్ రైట్ అనుకుంటాం కాబట్టి 150కి 150 అటెంప్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే తెలివైన అభ్యర్థులు ఉంటారో వచ్చిన వాటికి మాత్రమే ఆన్సర్లు పెట్టి రాని వాటిని విడిచిపెడతారో వాళ్ళకు స్కోర్లు మంచిగా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటారో, ఎక్స్ట్రాడినరీ స్కోర్లు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు 85 నుంచి 95 ఈ పేపర్ని పైబడి చేస్తే మాత్రం నిజంగా గొప్పగా చెప్పుకోవచ్చు. 100+ అని అంటే ఒక్కరో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. ఇక ఎక్స్ట్రాడినరీ కాకుండా ఇంకా మాధ్యమికంగా పేపర్ని కాంపిటేటివ్లో చిత్తశుద్ధి వరకు తోటి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం 80 వరకు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇంకా 1:2 చెప్పుకున్నప్పుడు అసలు మైనస్ మార్కుల్లో ఆ స్కోర్ చేసేటటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా 1:12 1:15 పిలిచినప్పుడు 65 నుంచి 70 మార్కుల మధ్యలో ఎక్కడైనా మీకు ఓపెన్ కట్ ఆఫ్ ఈ 1:12 1:15 సంబంధించి రావచ్చు అనేది నా అభిప్రాయం. ఇంకా 65 కింద అన్నప్పుడు మాత్రం 1:50 పిలిచినప్పుడు మాత్రం ఇంకా చాలా కిందికి అనేది అయితే పోకపోవచ్చు. ఎందుకంటే 65 వరకు చేయగలుగుతారు కానీ పేపర్ని 65 తర్వాత చేసేటటువంటి అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది మైనస్ విషయంలో. కాబట్టి 65 కింద మాత్రం చాలామంది ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత 1:50 పిలిస్తే మాత్రం ఏదైతే ఉద్యోగ సంఘాల వినతులు ఉన్నాయో, వినతి పత్రాలు, విజ్ఞాపనలు ఉన్నాయో వాళ్ళ కోరిక మేరకు 1:50 పిలిస్తే మాత్రం ఇంకా కొంత కిందికైతే వస్తుంది కానీ మరీ కిందికైతే రాకపోవచ్చు. కింద అభ్యర్థుల సంఖ్య స్కోర్లు ఎక్కువగా ఉంటుంది. 65 పైబడి ఉన్నటువంటి అభ్యర్థుల స్కోర్లు మాత్రం తక్కువ ఉంటుంది. ఎవరైతే ఒక మోస్తరుగా గతంలో నాలెడ్జ్ ఉండి గతంలో ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ కాకుండా ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్లకు దాదాపుగా వాళ్ళు కూడా 1:12 1:15 ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇది కాబట్టి 65 నుంచి 70 మార్కులు వచ్చినటువంటి ప్రతి అభ్యర్థి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మా ఛానల్ మాకున్నటువంటి ఎక్స్పర్ట్స్ని అనాలిసిస్ చేసిన తర్వాత మీకు వీడియో ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా 1:15 1:12 పిలిచినప్పుడు మాత్రం 65 నుంచి 70 మధ్యలో ఎక్కడైనా మీకు అవకాశం ఉంటుందనేది మా ఉద్దేశం. మేము గతంలో కూడా చాలా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోస్ తీసుకురావడం జరిగింది. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ను చూస్తూ ఉండండి. ఇది అండి మీ డువాడే ఛానల్. ఇది మీ బాలాజీ చిరబోయిన.